ఛానల్ అమేజింగ్ అనిత. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత విలేజ్లో వ్లాగ్ షూట్ చేశానండి. అందమైన సన్ఫ్లవర్ తోటలో అంతకంటే అందమైన సన్ రైజ్తో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను విలేజ్లో. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కదా, ప్రతిసారి విలేజ్కి వచ్చినప్పుడు నేను పొలం దగ్గరికి వెళ్ళి వ్లాగ్ చేస్తూ ఉంటాను. నేచర్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి కన్నుల పండగగా ఉంటుంది అందమైన సన్ఫ్లవర్ తోట. సో సన్ఫ్లవర్ తోటతో పాటు ఇంకేమేం పంటలు వేశారు ఈసారి అమ్మ వాళ్ళు చూద్దాం. సో పొద్దున్నే లేచి పిల్లలతో పాటు పొలం దగ్గరికి వచ్చేసాము. సన్ రైజ్ చూడండి ఎంత అందంగా ఉందో. సన్ఫ్లవర్స్ అన్నీ సన్ వైపే ఫేస్ చేసి ఉన్నాయి కదా. సో పిల్లలు తాతయ్యతో పాటు ముందు నడిచేశారు. సో ఎంత అందంగా ఉంది కదా. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సన్ఫ్లవర్ తోట అంటే. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వేసేవాళ్ళు, మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం వేశారనమాట సన్ఫ్లవర్ పంట. సో ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. జామ చెట్టు చాలా అంటే కాసే స్టేజ్లో ఉందన్నమాట. చాలా పువ్వులు, ఆ పువ్వుల మీద హనీ బీస్ అలా తిరుగుతుంటే చాలా అందంగా అనిపించింది ఈ దృశ్యం. సో అందుకే షూట్ చేశాను. హనీ బీస్ కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఇలాంటివన్నీ. ఇప్పుడు సిటీలో ఉంటూ ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతుంటాము. అందుకని ఎప్పుడు ఊరికి వచ్చినా పొలం దగ్గరికి రాకుండా ఉండలేమన్నమాట. పిల్లలకి వాళ్ళ చిన్నతనంలో, నా చిన్నతనంలో చూసినవన్నీ పిల్లలకు కూడా చూపించాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. పిల్లలు సిటీలో పెరుగుతూ వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియవు అనమాట. సో ఊరికి వచ్చిన ప్రతిసారి పొలం దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ నువ్వు చేను వేశారు అమ్మ వాళ్ళు, కనిపిస్తున్నాయి కదా. ఇంకా పువ్వు ఉంది, చిన్న చిన్నగా కాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. నువ్వులు ఇప్పుడు ఒక కాయ తెంపి చూపిస్తాను. నువ్వులు ఎలా ఉన్నాయో స్టార్టింగ్ స్టేజ్లో చాలా లేతగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట నువ్వులు. ఇంటికి కావాల్సిన ఆల్మోస్ట్ ఇంటికి అవసరమయ్యేటి అన్నీ కొన్ని కొన్ని వేస్తూ ఉంటారు. సో నువ్వు కాయ ఓపెన్ చేస్తున్నాను చూడండి. 4 వరుసల్లో చిన్న చిన్నగా అప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి నువ్వులు. సో ఇలా పండించిన నువ్వులు సంవత్సరం అంతా మనకి వచ్చే పండుగలప్పుడు పిండి వంటలు చేసుకోవడానికి, ముఖ్యంగా బతుకమ్మ పండుగప్పుడు సత్తిపిండి చేసుకుంటాం తెలంగాణలో. సో వాటికి, సో మళ్ళీ నువ్వు పంట వచ్చేంత వరకు ఇంటికి సరిపడా అవసరాలన్నింటికి సరిపోతాయి అన్నమాట. సో పైన వీడియోలో కనిపిస్తుంది కదా, పైన కనిపించేది కూడా సన్ఫ్లవర్ తోటనే, కాకపోతే అది ఇంకా పువ్వు పూయలేదన్నమాట. స్ప్రింక్లర్స్తో వాటర్ సప్లై చేస్తున్నారు. సో సన్ఫ్లవర్కి నువ్వు చేనుకి మధ్యలో కనిపించేది పెసరు చేను అనమాట. చాలా అందంగా ఉంది. పొలం అంతా గ్రీనరీతో నిండిపోయింది. పొద్దున్నే సన్ రైజ్ టైంలో ఇలా వస్తే ఎంత రిఫ్రెష్మెంట్గా అనిపించిందో. రోజు సిటీలో ఉండి ఇలాంటి వాతావరణం చూసేసరికి మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదొక రకమైన రిఫ్రెష్మెంట్ అనమాట. మనసుకి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. పిల్లలకు కూడా సిటీలో ఉండి ఇప్పుడు మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఎలా వస్తాయో తెలియదు కదా, ఎలా పండిస్తారు. సో ఇలా అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు పొలంకి తీసుకెళ్ళి అవన్నీ చెప్తుంటాను అనమాట పిల్లలకి ప్రతిదీ. ఇది కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్ లాగా, స్కూల్లో నేర్చుకునేదే కాకుండా ఇలా ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళకు కూడా కొత్త కొత్త డౌట్లు వస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు అడిగిన డౌట్స్ క్లియర్ చేస్తూ వాళ్ళకి ఇవన్నీ చూపించడం బాగా అనిపిస్తుంటుంది. సో నువ్వు చేను పక్కన ఇది మిర్చి అనమాట. ఆల్రెడీ పండిపోయినాయి. సో ఇంటికి కావాల్సిన కారపొడి 1 ఇయర్కి సరిపడా మిర్చి కూడా వేశారు. మిర్చి పక్కన కింద కనిపిస్తుంది కదా, అది తీగలాగా, అది కందగడ్డ అనమాట. మేము కందగడ్డ అంటాము మా ఏరియాలో. అది స్వీట్ పొటాటో. సో కొన్ని చోట్ల కొన్ని పేర్లతో పిలుస్తుంటారు అది. ఇటు పక్కన ఉల్లి అనమాట, ఆనియన్స్. ఇవి కూడా ఇంటికి సరిపడా వేశారు. చిన్న చిన్న మళ్ళుగా ఒక 4 వేశారు. పిల్లలు అవి చూస్తున్నారు, ఆనియన్స్ ఎక్కడొస్తాయి అని అడుగుతున్నారు అనమాట ఇవి చూసి. సో ఇలా ముందుకెళ్తే ఇంటికి కావాల్సిన కూరగాయలు కూడా ఎదురుగా కనిపించేది పెసరు చేను. ఆ పక్కన పాలకూర, కొన్ని కూరగాయ మొక్కలు అలా పెట్టారన్నమాట. ఎండాకాలంలో ఇలా వాటర్తో ఈ గ్రీనరీతో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కనిపించేది గోరుచిక్కుడు అనమాట. పిల్లలు ఎప్పుడు ఇక్కడ మార్కెట్లో కొనడమే చూస్తుంటారు, కానీ చెట్లకి ఎలా కాస్తారు, మొక్కలకి ఎలా కాస్తాయో తెలియదు కదా. ఇది పెసరు చేను. పెసరకాయ కూడా కాసింది ఆల్మోస్ట్. లోపల సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి.
ఇంకొద్ది రోజులు అయితే కోతకు వచ్చేసినట్టే పెసర చేను కూడా. ఎంత గ్రీనరీ ఉంది కదా, నాకైతే చాలా కళ్ళకి అందంగా అనిపించింది, చాలా రిలాక్సేషన్గా అనిపించింది. ప్రకృతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇలా ప్రకృతి ఒడిలో రోజు సేద తీరే వాళ్ళకి ఎంత అదృష్టమో కదా. సిటీలలో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి ఛాన్స్ వస్తుంది. సో ఇప్పుడు సన్ రైజ్ కదా, సన్ అటువైపు ఉన్నాడని సన్ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు ఇటు ఫేస్ చేసి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోయాము, అంతా చూసేసి ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఫ్లవర్ చూస్తుంటే ఎంత అందంగా అనిపించిందో, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరట్లేదు. ఆ ఫ్లవర్స్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అప్పుడప్పుడు ఊరికి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో వేసే వాళ్ళే చూసేవాళ్ళము సన్ఫ్లవర్స్, కానీ ఆగడం కుదరదు కదా. సో ఈసారి మా పొలంలో వేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు ఫోటో సెషన్ అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, పిల్లలతో పాటు కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో. సన్ఫ్లవర్ తోట మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇక్కడ పిల్లలిద్దరూ ఫైటింగ్ చేసుకొని మా చిన్నోడిని ఫోటో దిగమంటే అస్సలు ఇష్టం లేదనమాట, బలవంతంగా ఫోటో దిగాడు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందుంటాను. మీ అమేజింగ్ అనిత. బాయ్ బాయ్.